హాయ్ హలో అందరికీ, దిస్ ఈస్ బిన్ను అండ్ రామ్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే మాత్రం ప్లీజ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మా ఊర్లో అమ్మవారి జాతర జరిగిందన్నాను కదా, అమ్మవారికి నైవేద్యం కింద పూర్ణం బూర్లు అయితే సమర్పించుకుంటామండి. ఈ పూర్ణం బూర్లు పర్ఫెక్ట్ కొలతలతో క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందు రోజు నైటే మినపప్పుని నానపెట్టుకొని మర్నాడు ఉదయం కడుక్కొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే కొలతగా మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తో కొలతగా పచ్చి శనగపప్పును కూడా తీసుకొని 2-3 సార్లు కడుక్కొని తర్వాత కుక్కర్లో పెట్టుకొని గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. మీకు ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే మాత్రం పప్పులో తీసేసుకోండి, ఎందుకంటే పప్పు జారుగా అయిపోతే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. మనం ఏ గ్లాస్తో అయితే కొలతగా పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసి వేసుకొని సిమ్లో పొయ్యి మీద పెట్టుకొని దగ్గరికి అయ్యే వరకు బెల్లం పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ చక్కగా ఉంటే ఇలా బెల్లం పాకం వచ్చి కుక్కర్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు అప్పుడు మనకి తోపు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. ఇప్పుడు దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ తోపుని చక్కగా ఉండలు చేసుకొని రెడీ చేసుకుంటే మనకి పూర్ణం అనేది రెడీ. మన గ్రైండర్లో వేసుకున్న మినపప్పును చక్కగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. ఈ పిండి రెడీ అయిన తర్వాత దీనిలో ఒక చిన్న గిన్నెతో లేదా ఒక 4-5 స్పూన్ల బియ్య పిండిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కొద్దిగా ఒక 2-3 స్పూన్ల పంచదారను కూడా వేసుకొని పిండిని చక్కగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే బూర్లు అంత బాగా వస్తాయన్నమాట. పిండి ఇంకా పర్ఫెక్ట్గా ఉందో లేదో, బూరు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో తెలియాలంటే కొంచెం చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని ఆ పిండి ముద్దను వేసుకుంటే అలా తేలుతూ వస్తే బూరు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు, పిండి కూడా చాలా పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని అది బాగా మరిగిన తర్వాత ఇలా తోపుని పిండిలో వేసుకొని చక్కగా రౌండ్గా చుట్టుకొని ఆయిల్లో వేసుకుంటే చక్కగా క్రిస్పీగా కరకరలాడే పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయినట్లండి. బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లో 2 వైపులా వేగిన తర్వాత తీసుకోవడమే. చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేసుకుంటే అసలు రాని వాళ్ళు కూడా బూర్లు చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా కొలతలతో చేసుకుంటే బూర్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ పూర్ణం బూర్లను నిజంగా ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్గా ఉంటాయి. ఈ పూర్ణం బూర్లు నచ్చని వాళ్ళు మెచ్చని వాళ్ళు నాకు తెలిసి ఉండరు. ఎలాగో ఇంట్లో పిండి వంటలు చేసినప్పుడు కంపల్సరీ ఒక్కదానితోనే అవ్వదు. మా పాప పాకం గారెలు అడిగిందని కొద్దిగా గారెలు కూడా వేసుకున్నాం అన్నమాట. దాంతోపాటు మా హస్బెండ్ కోసం ఆయనకి ఇష్టమైన మజ్జిగ గారెలు కూడా ప్రిపేర్ చేశాము. ఇవండి ఈరోజు మేము ప్రిపేర్ చేసుకున్న వంటకాలు. అయితే మాత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత నేనైతే బూరిని టేస్ట్ చేసేసానండి. అస్సలు ఆగలేకపోయాను. నిజంగా బూరి చాలా పర్ఫెక్ట్గా యమ్మీగా చాలా క్రిస్పీగా ఉండింది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే జనం ఉంటారని అమ్మవారిని దర్శించుకోవడానికని గుడికి వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఈరోజు అమ్మవారి అలంకరణ ఈ విధంగా ఉంది. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి. చాలా బాగా అయితే దర్శనం జరిగింది. ముందు 2 రోజులు కూడా రాత్రి మాటలు ఇలా అమ్మవారి వేషాలు వేసి ఊరంతా తిరుగుతారు. నిజంగా చాలా బాగా జరుగుతాయి 2 రోజులు ఉత్సవాలు. అయితే మాత్రం 3వ రోజు ఇలా తీర్థం జరిగి అమ్మవారికి నైవేద్యాలు అవి సమర్పించుకుంటారు. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.